14th February 2026న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవోలు కేశవ్ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ గాను బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ యొక్క బడ్జెట్ అనేది ఇండియాలో వికసిత భారత్ 2047 ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్ర 2047 యొక్క విజన్ కి ఇన్ లైన్ ఉంటుంది అనేసి చెప్తూ వచ్చారు. సో బేసికల్ గా స్వర్ణాంధ్ర 2047 అంటే 2047 వచ్చేటప్పటికి ఇండియా పరంగా ఏ విధంగా వికసిత భారత్ లో డెవలప్డ్ నేషన్ గా అవ్వాలనుకుంటుందో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ప్రాస్పరిటీలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో సో ఈ విధంగా స్వర్ణాంధ్ర 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ గా తీసుకురావడం అనేది మన యొక్క విజన్. ఈ విజన్ కి అనుగుణంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తున్నట్టు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవోలు కేశవ్ చెప్పారు. ఈ బడ్జెట్ టోటల్ ఎక్స్పెండిచర్ 3,32,205 crores అనేసి అనౌన్స్ చేశారు. అయితే ఏ సెక్టర్ కి ఎంత అలాట్మెంట్ చేశారు అన్నది చూసేదానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన ఇన్కమ్ ని ఎక్కడ మనం ఖర్చు పెడుతున్నామో ఫస్ట్ తెలుసుకుందాం. బడ్జెట్ లోపలికి వెళ్లేదానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మేజర్ గా 4 ways నుంచి వస్తుంది. నెంబర్ 1 స్టేట్ ఓన్ ట్యాక్సెస్, నెంబర్ 2 షేర్ ఫ్రమ్ సెంటర్, నెంబర్ 3 సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్, నెంబర్ 4 బారోయింగ్. సో స్టేట్ నెంబర్ 1 చూద్దాం. నెంబర్ 1లో స్టేట్ ఓన్ ట్యాక్సెస్. సో ఇందులో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటే ఓన్గా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SGST కానీ, ఎక్సైజ్ డ్యూటీ, లిక్కర్ సేల్స్ పైన వాటిపైన ఎక్సైజ్ డ్యూటీ కానీ, స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్, స్టేట్ ఓన్ ట్యాక్సెస్. సో వీటి నుంచి వచ్చేది మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన యొక్క స్టేట్కి. ఇంకొకటి వచ్చి షేర్ ఫ్రమ్ సెంట్రల్ ట్యాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సో ఈ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన ట్యాక్సెస్ పైన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని కొంత ఫిక్స్డ్ పర్సంటేజెస్ని స్టేట్స్ కూడా షేర్ చేస్తుంది. అలా షేర్ చేసే పూల్లో మన ఏపీకి కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పూల్ నుంచి, సెంట్రల్ GST నుంచి అండ్ అదర్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి మనకి మన స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది వస్తుంది. థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారం మనకి కొన్ని గ్రాంట్స్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన గ్రాంట్స్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ పర్పసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ లేకుంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ ని ఓన్లీ పర్టికులర్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫైనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి బారోయింగ్స్ అంటే లోన్ తీసుకోవడం. మార్కెట్ నుంచి లోన్ తీసుకుంటాం, బ్యాంక్స్ నుంచి తీసుకుంటాం, నాబార్డ్ నుంచి తీసుకుంటాం, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకు తీసుకుంటామంటే ఒకవేళ మన యొక్క రెవెన్యూ అనేది సరిపోకుండా ఉన్నప్పుడు మనం బారోయింగ్స్ తీసుకుంటూ ఉంటాం. అండ్ సమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనం బారోయింగ్స్ చేస్తాం. మేజర్గా ఈ బారోయింగ్స్ అనేది ఎందుకు చేస్తామంటే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేస్తాము, అసెట్ క్రియేషన్ కోసం. ఆల్సో ఫిజికల్ డెఫిసిట్ని కవర్ చేయడానికి కూడా మనం ఈ బారోయింగ్స్ అనేది తీసుకుంటూ వస్తాం. సో ఓవరాల్గా ఏపీకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే స్టేట్ యొక్క ఓన్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, సెంటర్ ట్యాక్సెస్ పైన షేర్ నుంచి వస్తుంది అకార్డింగ్ టు ది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ బారోయింగ్స్ ఫ్రమ్ ద మార్కెట్స్ అండ్ ఫైనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ నుంచి. ఈ విధంగా 4 ways లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ ని ఏ విధంగా స్పెండ్ చేస్తుంది? మేజర్ గా 2 ways లో స్పెండ్ చేస్తుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడానికి, తీసుకున్న లోన్స్ కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడానికి, అగ్రికల్చర్ పవర్ కి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడానికి, ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ కి. సో ఈ విధంగా వచ్చిన ఇన్కమ్ ని డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. సో ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల ఎటువంటి పర్మనెంట్ అసెట్ అనేది క్రియేషన్ జరగదు, బట్ ఓన్లీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉండేదానికి ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనకు వచ్చే మేజర్ ఇన్కమ్ లో మోర్ దెన్ 80% రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుంది. ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ గా అసెట్ క్రియేషన్, రోడ్ వేస్ కానీ, రోడ్స్ ని బిల్డ్ చేయడం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడం కానీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడం కానీ, హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయడం కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, బిల్డింగ్స్ ని కట్టడం కానీ. సో ఈ విధంగా ఒక అసెట్ ని క్రియేట్ చేస్తాం. ఈ అసెట్ క్రియేషన్ వల్ల లాంగ్ టర్మ్ లో మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వచ్చిన ఇన్కమ్ ఏ విధంగా వెళ్తుందో చూసాం. ఒకవేళ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే కూడా ఎక్కువైందంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇలా ఈ ఫిజికల్ డెఫిసిట్ ని కవర్ చేయడానికి గవర్నమెంట్ బయట నుంచి మనీ అనేది బారో చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ బడ్జెట్ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ గాను మనం 3,32,205 crores ని అనౌన్స్ చేస్తాం. ఒకసారి ఈ కీ ఫిజికల్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2,77,519 crores లాస్ట్ ఇయర్ 2025-2026 గాను ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు 2026-2027 గాను మనం 3,32,205
5 crores ని ఖర్చు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే 2,38,021 crores గా ఉన్నది. ఇప్పుడు 2,56,143 crores. అంటే మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 39,498 crores ని ఉంటే ప్రెసెంట్ 53,915 crores కి మనం పెంచాం. సో ఈ దీని వల్ల అసెట్ క్రియేషన్ కోసం ఇంకొంచెం మనీని మనం ఖర్చు పెట్టబోతున్నాం. మన యొక్క రెవెన్యూ డెఫిసిట్ చూసుకున్నట్లయితే 2.33% ఆఫ్ జిఎస్డిపి ఉంది లాస్ట్ ఇయర్. బట్ ప్రెసెంట్ అంటే 41,118 crores. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ని 1.11% తీసుకొని వచ్చాం. మన టోటల్ జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 1.1% తీసుకొచ్చాం. అంటే 2.33% నుంచి 1.1% తీసుకొచ్చాం. విచ్ మీన్స్ 22,002 crores. అంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుందంటే మనకి అప్పులు అనేది తగ్గుతున్నాయి. అప్పులు తగ్గుతుందంటే అసెట్ క్రియేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది అని అర్థం. అంటే ఓన్ గానే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అని అర్థం. అండ్ ఫిజికల్ డెఫిసిట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 4.57% ఆఫ్ జిఎస్డిపి గా ఉంది. అంటే 80,567 crores ఉన్నది. ప్రెసెంట్ అంటే ఈ ఇయర్ లో 3.84% ఆఫ్ జిఎస్డిపి కి మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం. అంటే 75,868 crores కి తగ్గించాలి అనేసి రెవెన్యూ డెఫిసిట్ ని తగ్గించుకుంటున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించుకుంటున్నాం. విచ్ సింప్లీ మీన్స్ మన యొక్క స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క బేస్ అనేది పెరిగింది అని అర్థం. అండ్ మనం బయట నుంచి బారోయింగ్స్ అనేది తీసుకురావట్లేదు, అంటే బయట నుంచి బారోయింగ్స్ అనేది తగ్గిస్తున్నాం అని అర్థం. ప్రెసెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన బడ్జెట్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో మెయిన్ థీమ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పేపర్ మీద కాకుండా రియల్ టైమ్ ప్రాస్పారిటీ అండ్ గ్రోత్ అనేది ఆన్ గ్రౌండ్ ఉంటుంది. విచ్ సింప్లీ మీన్స్ ఏదో పేపర్ మీద గ్రోత్ 11% ఉంది, 12% ఉంది అని చెప్పుకోకుండా రియాలిటీలో చూసుకున్నట్లయితే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేశారు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ అయినాయి, వీటిని రియాలిటీలో చూపించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి ఇన్లైన్ గా ప్రెసెంట్ ఏపీ బడ్జెట్ ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేసింది, అగ్రికల్చర్ సెక్టర్ కి, హెల్త్ సెక్టర్ కి, ఎడ్యుకేషన్ సెక్టర్ కి, అలైడ్ యాక్టివిటీస్ కి, ఎన్వైరన్మెంట్ కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, సో ఏ సెక్టర్ కి ఎంత ప్రొవైడ్ చేసింది అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటే వెళ్దాం. అండ్ ఈ యొక్క ఏపీ బడ్జెట్ వల్ల ఒక కామన్ పర్సన్ కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో కూడా మనం ఈ వీడియోలో డికోడ్ చేద్దాం.